హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇక్కడ మీరు చూస్తుంది 7.2 యాంప్లిఫైయర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న అల్విన్ ఆడియోస్ని కాంటాక్ట్ చేసినందుకు. సో మనం ఇంటర్నల్గా చూసుకుంటే 10 ఆంపియర్ 24/0/24 ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసాం. ఓన్లీ ఫర్ 7 ఛానల్కి మాత్రమే, 7 ఛానల్కి యూజ్ చేసాం. బోర్డ్స్ వచ్చేసరికి ఆడియో బోర్డ్స్ షాన్విక్ నేను తీసుకున్నాం. ఈ 2 ఛానల్ కూడా షాన్విక్ 4 ఫెట్ 2 ఛానల్, ఇది 10 ఫెట్ 5 ఛానల్ అనమాట. అండ్ స్పీకర్ ప్రొటెక్షన్ కూడా ఎక్స్ట్రీమ్ యాంప్స్ నుంచి 7 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ విత్ థర్మల్ సెన్సార్ కంట్రోల్ ఉంటుంది. అంటే మీకు ఈ బోర్డ్ ఎప్పుడైతే హీట్ ఎక్కుతుందో అప్పుడు మీకు ఫ్యాన్ అనేది రొటేట్ అవుతుంది. అండ్ ఎక్కడ మీకు వోల్టేజ్ లీక్ అయినా సరే మీకు ఇక్కడ బ్లింక్ అవుతుంది, ఎల్ఈడి బ్లింక్ అయ్యి మీకు అంటే ఈజీ ఐడెంటిఫికేషన్ అవుతుంది అనమాట. సో స్పీకర్ ప్రొటెక్షన్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ అస్త్రా కిట్ వెర్షన్ 8 యూస్ చేస్తున్నాం. అండ్ సబ్ ప్రీ కోసం మహారాజా సబ్ ప్రీ యూస్ చేస్తున్నాం. అండ్ క్యాబినెట్ కూడా మీకు చాలా హెవీ క్యాబినెట్, హెవీ గేజ్ ఉంటుంది ఇది. అండ్ సబ్ ప్రీ అవుట్ అయితే ఇక్కడ ఇచ్చున్నాము. అండ్ అస్త్రా కిట్ కోసం అయితే 12 వోల్ట్ 3 ఆంపియర్ అడాప్టర్ తీసుకున్నాం. ఎస్ఎంపిఎస్ కాకుండా అడాప్టర్ తీసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అయితే యాంప్లిఫైర్ది. మీకు ఫ్రంట్ ఆన్ చేసి చూపిస్తాను. సో ఇది ఫ్రంట్ లుక్ అయితే చూడొచ్చు. చూసారు కదా, మీకు ఎటువంటి హమ్మింగ్ నాయిస్ కానీ ఏమీ లేదు. ఇలా ఫ్రీగా చేయడానికి రీజన్ ఏంటంటే మీకు ఇన్బిల్ట్గా క్లమ్జీ ఏం లేకుండా మీకు వెంటిలేషన్ కూడా ఫ్రీగా అవుతుంది. అండ్ ఈజీగా మీకు వెంటిలేషన్ అవుతున్నప్పుడు అవుట్పుట్ అనేది మీకు కొంచెం ఎక్కువసేపు కూడా రన్ చేసుకున్నా కూడా మీకు వెంటిలేషన్ అవుతుంది. కాబట్టి ఎంతసేపు కావాలన్నా మీరు రన్ చేసుకోవచ్చు. నేనైతే కంటిన్యూస్గా 13 అవర్స్ రన్ చేశాను. నాకైతే ఏ కంప్లైంట్ అయితే నేను ఇప్పటికొచ్చి నోటీస్ చేయలేదు. సో అందుకే కస్టమర్కి ఇన్ఫామ్ చేశాను కంప్లీట్ అయ్యిందని. సో ఆయన కూడా వచ్చి చెక్ చేసుకున్నారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన కూడా. అండ్ ఇది సబ్బూఫర్ యాంప్లిఫైర్ అండి. సబ్బూఫర్ యాంప్లిఫైర్కి మనం యూజ్ చేసింది 24/0/24 6 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసాం పర్ ఛానల్కి. అంటే డ్యూయల్ సబ్బూఫర్, ఇటువైపు సబ్ 2 వాల్యూమ్ ఉంటుంది, ఇటు సైడ్ సబ్ 1 వాల్యూము. 2 ట్రాన్స్ఫార్మర్స్ అయితే యూజ్ చేసాం. 24/0/24 6 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్, సపరేట్ పవర్ సప్లై, 2 బోర్డ్స్. అండ్ రెండింటికి కూడా సపరేట్గా స్పీకర్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. డెక్సా నుంచి T ఛానల్ రిలే స్పీకర్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేసాం. జస్ట్ సింపుల్గా ఇక్కడ నుంచి RC వైర్ మీరు కనెక్ట్ చేసుకొని దీనికి అవుట్పుట్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఎక్స్టర్నల్గా మీరు సబ్బూఫర్ ఇక్కడ కంట్రోల్ ఒక లెవెల్లో పెట్టుకొని ఇక్కడ మీరు ఆపరేట్ చేసుకుంటే చాలు. సో అవుట్పుట్ అయితే అస్త్రా కిట్ చాలా బాగుంటుంది. అండ్ మీరు ARCలో కూడా వినొచ్చు. ARC ఆప్టికల్ 2 ఆల్మోస్ట్ అవుట్పుట్ ఒకటే అవుతుంది. అండ్ చాలామంది ఎవరైతే సోనీ టీవీ యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే బ్యాడ్ న్యూస్ అండి, ARC సపోర్ట్ చేయదు సోనీ టీవీస్కి. సో ఇది ఓవరాల్గా 7.2 మనమైతే ఇలా ఇస్తాము. బడ్జెట్ కూడా మంచి బడ్జెటే, బయట కంపేర్ చేసి చూడొచ్చు. మన బడ్జెట్ అయితే మంచిగా ఇస్తాను అండ్ రీజనబుల్ బడ్జెట్ నాది. సో ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. కింద నా నెంబర్ ఇస్తాను, వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. వైరింగ్ ఎలా కనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. దీనికి సంబంధించిన డెమో వీడియోస్ అన్నీ మన షార్ట్ వీడియోస్లో చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. వైజాగ్ పీపుల్ ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు.